మరణం ముందు కూడా ధర్మాన్ని బోధించిన మహానుభావుడు ఎవరో తెలుసా? మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున భీష్మ పితామహుడు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ మోక్షాన్ని పొందిన మహాదినం ఇది. మహాభారతంలో ఇది అత్యంత పవిత్రమైన దినంగా చెప్పబడింది. కురుక్షేత్రంలో యుద్ధం తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్ముడు శ్రీకృష్ణుని సమక్షంలో ధర్మరాజుకు ధర్మశాస్త్రాలు, రాజధర్మం, జీవిత సత్యాలను ఉపదేశించాడు. ఈ పవిత్రమైన రోజునే ఆయన విష్ణు సహస్ర నామాన్ని ప్రపంచానికి అందించాడు. అందుకే ఈ రోజును భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు చేసిన ఉపవాసం పాపాలని కాదు, పాప కర్మల మూలాలని తొలగిస్తుంది. ఈ రోజున భక్తితో ఉపవాసం చేసి విష్ణు నామస్మరణ చేస్తే పాప విమోచనం, మానసిక శాంతి, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. పితృదేవతలకు కూడా శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. భీష్ముడు తన జీవితమంతా బ్రహ్మచర్యం, ధర్మం, నిష్టలకు ప్రతీక. ఆయన ఆశీర్వాదం పొందేందుకు ఈ పవిత్ర రోజున శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిద్దాం. భీష్మ ఏకాదశి ధర్మానికి మార్గం చూపి మోక్షానికి దారి తీసే పవిత్ర దినం. మీ అందరికీ హైందవ్ తరపున భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమో భగవతే వాసుదేవాయ.